దేవుని నామానికే మహిమ కలుగునుగాక. వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనమును మనం చూసుకుందాం. ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది, చూద్దామా ఒకసారి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ప్రతి ఉదయము అనేకమైన పోరాటాలతో, అనేకమైన బాధలతో, అనేకమైన యుద్ధాలు మనము చేస్తూ ఉంటున్నాం. కంటికి కనిపించని యుద్ధాలు చేస్తూ పోరాడుతూ ఉన్నాం. జయము కావాలని మనం ఆశిస్తుంటున్నాం. నా ప్రియమైన వారులారా, ఉదయకాలము దేవుడు అంటున్నాడు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడు యుద్ధాన్ని జరిగించేవాడై ఉంటున్నాడు. దేవుడు మన పక్షాన ఉండి యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి ఆఖరి వరకు మనము చదివినట్లయితే, ఇక్కడ యెహోషాపాతు అనే రాజు అతని రాజ్యములో పరిపాలన చేయుచుండగా శత్రువులందరూ ఏకమయ్యి దేవుని బిడల మీదకి యుద్ధానికి రావాలని సిద్ధపడి ఉండగా, యెహోషాపాతు రాజు వారికి భయపడి, ఆ యొక్క సైన్యమునకు భయపడి దేవుని సన్నిధికి వెళ్ళి అతడు మొరపెడుతూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇదిగో ప్రభువా, మీ జనులైన ఇజ్రాయేల్ ఎదుట నుండి అనేక మందిని నువ్వు తోలివేశావు కదా. ఇదిగో ప్రభువా, ఈరోజు మేము ఈ యొక్క సైన్యము మా మీదికి వస్తుంది ప్రభువా, మేము ఏ రీతిగా యుద్ధము చేయాలయ్యా? ఇదిగో తండ్రి, మేము బలహీనులము, మా చేత కాదు ప్రభువా. ఇదిగో తండ్రి, మాకు సహాయము చెయ్యి. ఇదిగో నువ్వు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవై ఉంటున్నావు కదా. ఇదిగో తండ్రి, నీవు మాకు తోడుగా ఉండి మాకు సహాయము చేయి ప్రభువా. ఈ సైన్యముతో మేము ఎట్లా పోరాడాలి ప్రభువా అని ఆలకించి, మా ప్రార్థనను ఆలకించి ప్రభువా. ఇదిగో మొరపెట్టినప్పుడు, శ్రమల్లో మేము ఉన్నప్పుడు ఎన్నోసార్లు మాకు సహాయము చేశావు కదా ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఇజ్రాయేలీలను అమ్మోనీయులను చేతిలో నుండి, మరి ఈ యొక్క శత్రుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా అని ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవాది దేవుడైన తండ్రి అయిన దేవుడు పరము నుండి ఆయన దేవుని సేవకుని ద్వారా మాట్లాడుతూ ఈ మాటలు సెలవిస్తూ ఉంటున్నాడు. ఇదిగో యుద్ధము మీరు కాదు, నేను చేసేది అంటున్నాడు. యెహోషాపాతు దేవునితో అంటాడు, దేవా, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. యెహోషాపాతు ఒక రాజై ఉండి కూడా, తన సైన్యముతో ఉండి కూడా అతడు తెలుసుకున్నాడు తాను ఏమీ చేయలేడని. ఆయన తనకు బలము లేదు, తనకు శక్తి చాలదు, మేమేమీ చేయలేము ప్రభువా, మేము ఏ రీతిగా యుద్ధము జయించగలమన్నప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆలకించి ఆయన జవాబునిస్తాడు. భయపడుకుడి, జడియడుకుడి, యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము కూడా అనేకమైన యుద్ధాలు మన జీవితంలో జరుగుతూ ఉంటున్నాయి. అనేకమైన పోరాటాలు మనలో ఉంటున్నాయి. మనము కూడా ఎన్నో రకాలుగా బాధపడుతున్నాం. ఎక్కడ నీ యొక్క పోరాటం? ఎక్కడ నీ యొక్క యుద్ధం? అంటే వివాహములోనా, ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, చదువులోనా, కుటుంబంలోనా? ప్రతిరోజు ఏదో ఒక పోరాటం, ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది, ప్రతిరోజు దేనికొనుకో దానికి పోరాడుతున్నాం. ఈ యొక్క పోరాటాలు మనము జయించలేక మనము ఇంకా నా చేత కాదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఇంకా ఎంత పోరాడాలి? ఇంకా ఎంత శ్రమను అనుభవించాలి? ఇంకా ఎంత నేను ప్రయాసపడాలి? అయ్యో నా చేత కాదే, నేను చేయలేనే అని మనము సాతాను వేసే ప్రతి ఒక్క అగ్ని బాణములు, శత్రువులు ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను చుట్టుముట్టారో అదే రీతిగా సాతాను అనేక రీతిలలో మనల్ని చుట్టుముట్టి ఉన్నప్పుడు వానితో పోరాడలేక, వానితో జయించలేక, దేవుని మీద విశ్వాసము లేక మనం ఏమంటున్నామంటే ఇంకా నా చేత కాదని చెప్పి ఆ యుద్ధ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటున్నాం. అవును నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ,
ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యుద్ధము నీవు కాదు చేసేది, నీ పక్షాన దేవుడు యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అవును, నీ యొక్క నిరీక్షణ, నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ఇదిగో యెహోషాపాతు ఏ రీతిగా అయితే దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నాడో, ఈ ఉదయకాలమున నీవు కూడా ఏ అసాధ్యమైన కార్యములు నీ జీవితంలో ఉన్నాయో, ఏది నిన్ను వేధిస్తుందో, ఏది నిన్ను బాధ పెడుతుందో, ఏది నీకు చేత కాక ఉందో జయించడానికి వాటినన్నిటిని విషయాలలో నీవు దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నాకు సహాయము చేయి ప్రభువా, దేవా నాకు సహాయము చేయి ప్రభువా, నాకు శక్తి చాలదయ్యా, నేను పోరాడలేనయ్యా, ఇదిగో నేను ఏమీ చేయలేని స్థితిలో నేను ఉంటున్నానయ్యా, నాకు సహాయము చేయని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, నువ్వు విశ్వాసము కలిగి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము కలిగిన వారమై మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా, ఎంత భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, భయము, ఆందోళన ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని చేతికి వాటిని అప్పగించి మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా యొక్క సమస్త భారమును దేవుని మీద వేసేసాను, నేనైతే నా స్వంతంగా యుద్ధము చేయలేను, కానీ ఇదిగో నువ్వు నా పక్షాన ఉండి యుద్ధము చేయి ప్రభు అని అడిగినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మనము గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఈ యొక్క సాతానుడు ఏదైతే మన మీదికి యుద్ధాలు చేయడానికి వస్తున్నాడో వాటినన్నిటిని కూడా దేవుడు మనకు విజయాన్ని ఇచ్చి జయమునిచ్చే దేవుడై ఉంటున్నాడు. ఏదైతే మనం ఊహించలేదో, ఏదైతే మనము చేయలేమో వాటినన్నిటినీ కూడా దేవుడు మన జీవితంలో కార్యములను చేయగలిగిన దేవుడై ఉంటున్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళారా, రోజు రోజు మనం పోరాడలేక బలహీనమై ఉంటున్నామేమో. ఇదిగో ఉదయకాలమున దేవుడు అంటున్నాడు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడు అనగా నేనే జరిగిస్తానని. హల్లెలూయా. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన మరి దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు, దేవుని గణపరిచాడు. మరి ఆ రీతిగా మనము కూడా ఈ యొక్క యుద్ధాలను, మన చుట్టూ ఉన్న పోరాటాలను చూసి భయపడకుండా జయ గీతములను పాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన జీవితాల్లో విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అదే మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము మరి మనము గమనించినట్టయితే అక్కడ 25వ వచనములో యెహోషాపాతు జనులు అందరూ కూడా ఆ యుద్ధములో జయము వచ్చిన తరువాత ఇదిగో ఆ యొక్క యుద్ధ భూమిలో వారికి ఏమి కనిపించిందంటే, వారు అక్కడికి వెళ్ళినప్పుడు దోచుకొనుటకు పోయినప్పుడు ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము తీసుకొని పోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. హల్లెలూయా. పోరాటములు జయము కలిగిన వారి మధ్యకు మరి ఏ పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా, ఆ యుద్ధానికి వెళ్ళిన వారందరూ కూడా విస్తారమైన దోపుడు సొమ్మును తెచ్చుకున్నారు. ఆ కొల్లగొట్టుకునే సొమ్ము ఎన్ని రోజులైందంటే 3 రోజులు పట్టింది వాళ్ళన్నీ మరి అవి సమకూర్చుకోవడానికి. నా ప్రియమైన వారులారా, నీ యొక్క జీవితంలో యుద్ధమును దేవుడు జయించి నీకు జయమునిచ్చిన తర్వాత విస్తారముగా దీవెనలను, ఆశీర్వాదాలను నీ జీవితంలో దేవుడు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. మెటీరియల్గా దేవుడు నీకు దాన్ని బ్రేక్ త్రూని ఇవ్వబోతుంటున్నాడు. స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతుంటున్నాడు. నువ్వు చేయవలసిన పని ఏమంటే, ఏ రీతిగా అయితే వారు దేవుని నమ్మి యుద్ధ భూమిలోకి వెళ్ళారో, నీవు కూడా ప్రతి ఒక్క నీ జీవితంలో ఉన్న ప్రతి పోరాటములో దేవుడు నాకు తోడై ఉన్నాడని యెహోషాపాతు వల్ల నువ్వు ధైర్యము కలిగి ముందుకు వెళ్ళినట్టయితే, యుద్ధము చేయువాడు ఆయన ఇంటున్నాడు, యుద్ధము మాన్పువాడు ఆయన, యుద్ధము చేయువాడు ఆయన ఇంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే స్తోత్రములు కలుగును గాక. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలమున దేవుడు సమస్త కార్యాలను చేయడానికి సంసిద్ధంగా ఉంటున్నాడు. నీవు ఆయన వైపునకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ రీతిగా అయితే విశ్వాసం ఒకవేళ నీలో లేకపోతే దేవుని అడుగు, దేవా నేను విశ్వసించి నీ వైపు చూసేకి నాకు సహాయము చెయ్యి ప్రభు అని దేవుని అడిగినట్టయితే దేవుడు కార్యమును చేస్తాడు. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం, ఆయన భూదిగంతముల వరకు యుద్ధము మాన్పువాడు, విల్లు విరిచివాడు, బల్లము తెగనరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఆయన దేవుడిని తెలుసుకోండి, అన్య జనుల ఎదుట ఆయన నామమును గణపరచు వాడు ఆయనే. ఉదయకాలమున నీతో ఆయన చెప్తుంటున్నాడు, నువ్వు భయపడద్దు, దిగులు చెందవద్దు.
పోరాటాలు నువ్వు కాదు, నేను పోరాడేది. నీ పక్షాన నేనుండి కార్యమును చేస్తానని. నువ్వు కేవలం దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని గలపరచు. విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి, దేవుని హత్తుకొని నువ్వు జీవించినట్టయితే యుద్ధములు నీ పక్షాన ఆయన చేసి నీకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు. విజయముతో పాటు ఆయన నీకు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, ఏ పోరాటంలో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీకు జయముని ఇవ్వబోతూ ఉంటున్నాడు. అనారోగ్యంతో నువ్వు పోరాడుతున్నావా? వ్యాధులతో నువ్వు పోరాడుతున్నావా? కుటుంబ సమస్యలతో పోరాడుతున్నావా? ఇరుకులతో, ఇబ్బందులతో పోరాడుతున్నావా? ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో, ఆత్మీయమైన జీవితము ఎదుగుదలలో, నీ సంఘ పరిచర్యలో ఎక్కడైతే నువ్వు పోరాటము చేస్తూ ఉన్నావో ఆ పోరాటము నీది కాదు, కానీ ఈరోజు దేవుడే ఆ పోరాటాన్ని నీ పక్షాన ఉండి చేయబోతూ ఉంటున్నాడు. యుద్ధ భూమిలోకి దావీదు వెళ్ళాడు గొల్లియాతుతో యుద్ధము చేయడానికి. యుద్ధము యెహోవాదే. ధైర్యము కలిగి వెళ్ళాడు, జయమును పొందుకున్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారని దేవుడిగా ఉండే మన దేవుడి ఉదయ కాలమున నీకు హామీ ఇస్తున్నాడు, నీకు భరోసా ఇస్తున్నాడు. నువ్వు ఏ పోరాటంలో ఉన్నావో ఆ పోరాటంలో నువ్వు విజయంను చూడబోతూ ఉంటున్నావు. ప్రతి బలహీనతను దేవుడు తొలగించి నీకు జయముని ఇవ్వబోతుంటున్నాడు. ప్రతి బంధకములని విడుదలనిచ్చి దేవుడు నీకు జయముని ఇవ్వబోతుంటున్నాడు. ప్రతి స్థితిని దేవుడు మార్చబోతూ ఉంటున్నాడు. ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజలు భయముతో వణికారో శత్రువులను చూసి, ఒకవేళ సాతాను తెస్తున్న ఇబ్బందులను చూసి నువ్వు ఒకవేళ వణుకుతూ ఉన్నట్టయితే, భయంతో ఉన్నట్టయితే, ఈరోజు దేవుడు నీకు ధైర్యం ఇస్తూ ఉంటున్నాడు. వారికి జడియొద్దు, భయపడద్దు. ఇదిగో ఆల్రెడీ సాతాను తల నేను చితకదొక్కాను. శత్రు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చాను. నేను నీకు తోడయుండి నీకు సహాయము చేస్తాను. యుద్ధము చేయవాడు నేనే అని ధైర్యమునిస్తూ ఉన్నాడు. కాబట్టి దిగులు పడకుండా, జడియకుండా ఆ దేవుని వైపు మనము చూద్దామా? ఈ పోరాటాల్లో జయము కావాలి ప్రభువా. నా బలహీనతలో నాకు బలము కావాలి. సాతాను ఎదిరించే శక్తిని నాకు కావాలి ప్రభువా. నా మట్టుకైతే నేను ఏమీ చేయలేనయ్యా. శక్తి చేత, బలము చేత అయితే కాదు, కానీ నీ ఆత్మ కార్యమును నా పట్ల జరిగించి ప్రభువా, నాకు జయోత్సాహమును నాకు దయచేయి ప్రభువా అని దేవుని అడుగుదామా? కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు జయమును అనుగ్రహించునుగాక. దేవుడు నీకు బలం అనుగ్రహించునుగాక. దేవుడు నిన్ను బలపరచునుగాక. దేవుడు నీ నా పక్షాన యుద్ధము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికే మహిమ.